మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా పేరు మోహన్. యష్ ఫోన్కి మోహన్ కాల్ రావటం కోసమేనా సింధు ఈ డ్రామా ఆడింది? చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? మీతో ఒక విషయం చెప్పాలి సార్. ఏంటిది? మీ కంపెనీ పేరుతో మీ వదిన గారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా? అవును. ఆ ప్రాజెక్ట్ ప్రొసీజర్ అంతా కరెక్ట్గా లేదు సార్. ఏమంటున్నారు? అవును సార్, మీ ప్రాజెక్ట్లో ఎక్కడో ఫ్రాడ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. మా ప్రాజెక్ట్లో ఫ్రాడ్? నో, నెవర్. అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఏమైనా ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, లేక వేగ్గా మాట్లాడుతున్నారా? ఉన్నాయి సార్, కానీ అవి తీసుకొచ్చి మీకు పర్సనల్గా చూపించలేను. కాంటినెంట్గా ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో ఆ ఆధారాలు ఉన్నాయి సార్. మీరు ఇక్కడికి వస్తే అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఓకే, అవార్డ్ పని మీద రేపు నేను ఢిల్లీకి వస్తున్నాను. అక్కడికి వచ్చాక మిమ్మల్ని కలిసి మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. వదినెందుకు ఫ్రాడ్ చేయాలని చూస్తుంది? సింధు చెప్పినట్టు అసలు వదిన క్యారెక్టర్ కరెక్టా కాదా? ఏదైనా సరే ఢిల్లీ వెళ్ళి ఆధారాలు చూస్తే కానీ ఓ క్లారిటీ రాదు. సింధు, ఇరికించేశావు కదా నన్ను. చెప్తాను నీ పని. అమ్మా సింధు. ఏంటి మావయ్య? నీతో కాస్త మాట్లాడాలమ్మా. రామ్మా. సరే పదండి. చెప్పండి మావయ్య. అమ్మా సింధు, మనందరం కలిసి పిల్లల పుట్టినరోజుని ఇలా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనే కాదమ్మా, మీ అత్తయ్య కూడా తెగ ఆనందపడిపోతుంది. ఎందుకో చెప్పమంటావా? మీ అత్తయ్య ఆచరించే సాంప్రదాయాల ప్రకారమే వేద మంత్రాలతో పిల్లలకి ఆశీర్వచనం ఇప్పించావు చూడు. అది చూసి తను తెగ ముచ్చట పడిపోయిందనుకో. అంతేకాదమ్మా, రిషి, శశి, నానమ్మా మీ తర్వాతే మా అమ్మా నాన్న కూడా అని అన్నారు కదా. నీ తర్వాతే తాతయ్య, నీ తర్వాతే నాన్న, చివరికి నీ తర్వాతే మా అమ్మ కూడా. దానికి దాము ఎంత సంబరపడిపోయిందో. మీ అత్తయ్య మానసిక స్థితి ఇప్పుడు చాలా బాగుందమ్మా. తన మొహంలో మార్పు కనిపించింది. పిల్లల చేత కేక్ కట్ చేయించగానే మీ అత్తయ్య దగ్గరికెళ్ళి మెల్లగా దాముని ఆకట్టుకునే విధంగా మాట్లాడమ్మా. ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలు నేను మీ ఇంటికే వచ్చేస్తాం, ఇక నుంచి అందరం కలిసే ఉందామని చెప్పు. మీ అత్తయ్య కూడా తన మనవడు మనవరాల్ని వదిలి ఉండలేకపోతుంది. కాబట్టి నువ్వు అడిగితే కాదనకుండా గ్యారంటీగా ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుందమ్మా. నువ్వు పిల్లలు పుట్టినరోజు వేడుక ప్రారంభించిన వేళా విశేషం చాలా బాగుందమ్మా. అవార్డొచ్చినందుకు యష్ కూడా తన కొడుకు కూతురు ముందు హీరోలా ఫీల్ అవుతూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. నువ్వు మాట్లాడమ్మా, నేను కూడా కలగజేసుకుని మీ అత్తయ్య ఓకే అనేలా చేస్తాను. సరేనా అమ్మా? మావయ్య, ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది? పిల్లలు నాతో ఉన్నా నా కోరిక కూడా మీ అందరి మధ్య నా పిల్లలు నా భర్తతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాలనుంది. మీరు చెప్పినట్టుగానే
అత్తయ్యని అడిగి చూస్తాను మావయ్య. అత్తయ్య ఒప్పుకుంటే నిజంగా నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు మావయ్య. భగవంతుడా, ఈ ప్రయత్నంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు. అమ్మా సరే పద పద. నువ్వు ఒప్పుకుంటే అందరం కలిసి ఉండొచ్చు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్న. నాన్న నాన్న అమ్మతో ఎలాగైనా సరే ఈరోజు పిల్లల్ని సింధుని ఇంటికి తీసుకెళ్లే విషయం గురించి మాట్లాడాలి. తనని ఒప్పించాలి. మనందరం కలిసి అత్తయ్య గారిని ఒప్పిద్దాం. ఆ విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. వదినేమో అమ్మతో మాట్లాడతానని చెప్పి మాట్లాడే సాహసమే చేయడం లేదు. ఇదే రైట్ టైం. అమ్మ సింధు మీద కొంచెం పాజిటివ్గా ఉంది కదా. ఈ సిచ్యుయేషన్లోనే అమ్మతో మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? బంగారు కొండ. రిషి, శశి, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోండి. అలాగే నాన్న. అమ్మా, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? ఇప్పుడే వస్తానండి. సరేనండి. చెప్పరా? నువ్వు ముందు కూర్చో, చెప్తాను. ఏంటో చెప్పరా? కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. చెప్పు యష్. అమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయం కూల్గా విను. దయచేసి అరవద్దు, గొడవ చేయొద్దు. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను నీకు. ఇందులో ఎవరి జోక్యం లేదు. ఇంతకీ ఏంట్రా అభిప్రాయం? రిషి శశి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నందుకు వాళ్ళకి సంతోషంగానే ఉన్నా నేను లేనన్న బాధ వాళ్ళని వెంటాడుతూనే ఉందమ్మా. పిల్లలు సింధు దగ్గరే ఉండిపోతే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అదే రిషి శశి మనతో పాటు మన దగ్గరే ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి మనం బంగారు బాట వేయచ్చమ్మా. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా మనం సింధుని క్షమించేద్దామమ్మా. ఏంట్రా నువ్వనేది? అమ్మా, కోపం వద్దు, ప్రశాంతంగా వినమ్మా. ప్లీజ్ అమ్మా.